సమస్య. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. ఎందుకంటారా? సమ్ అంటే సమాంతరంగా, అస్ అంటే అందరూ, స్యా అంటే ఎగిరిపోతారు. మాయ మేడం ఇప్పుడు ఇప్పుడు ఇప్పు అంటే ఈ పరిస్థితిలో, ఊడు అంటే యూ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. ఏమర్థమైందిరా? మనకు అర్థం కాలేదురా, కానీ ఏదో పెద్ద అర్థమే ఉంది. ఇంకా ఎన్నాళ్ళండి? మా అత్త అప్పుడెప్పుడో పెద్ద మనిషి అయినప్పుడు మొదలైంది మీ సీరియల్. మా ఆయన రోజు ఒక చేయికి జండు బాంబు రుద్దుకుంటున్నారు, ఇంకో రోజు మోకాళ్ళకి పాపం కాళ్ళు పట్టించుకునేవారు రోజు. ఇప్పుడు తన్నులు తింటున్నారండి. అయ్యో అదే నాకు బిడ్డతో పొరపాటు తీసేస్తున్నాడు టీవీలో. నాకు ఏమాత్రం కాదు. చల్లని వెన్నెల కన్నుల వల చేసెను కమ్మని మాయ. లేదు, అదే మా అమ్మ ఏదో అంది రూమ్లోకి వచ్చే ముందు. మా వాడు అమాయకుడు, వెర్రోడు, పాపం వాడికి ఏమీ తెలీదు, మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పారు. బయటికి ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉంటానని చెప్పి చాలా సాఫ్ట్ అనుకుంటున్నాను, కానీ లోపల చాలా రఫ్ అండ్ టఫ్ అని వాళ్ళకి. అక్కడ ఏదో ఉందండి. ఇవన్నీ వింటుంటే నేను నీకు చాలా గంభీరంగా, భయం అంటే తెలియని వాడని అర్థమవుతుంది అనుకో. నువ్వు విజయవాడలో ఉంటావు, నీకు తెలుసు. మొన్నే కొత్త టీవీ తీసుకున్నా మన కోసమే. నువ్వు ఈ సీరియల్ చూస్తావా ఏంటి? మనమేమో ఇంగ్లీష్ సినిమాలు చూడండి, పూట గడవదు. టైటానిక్, కింగ్ కాంగ్, రింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు సీరియల్ చూడడం ఏంటి? శ్రీవల్లి, శ్రీవల్లి, ఎంత మెమరబుల్ మూమెంట్ ఇది. శ్రీవల్లి, పురుషుల్లో రెండు రకాలు, ఒకటి మామూలు పురుషుడు, రెండు ఆల్ఫా పురుషుడు. ఇప్పుడు అదే ఆల్ఫా, ఆల్ఫా పురుషుడు కాకపోతే ఏమవుతుందంట? చూస్తారు 2-3 రోజులు చూస్తారు, నీ మీద విరక్తి తగ్గుద్ది. పక్కింట్లో ఎదురింట్లో మాలా ఆల్ఫా అంటారు కదా, అటు చంపైపోతారు. శివల్లి, నీకేం పని లేకపోతే ఒక కాఫీ ఇస్తావా? ఏం పని లేకపోతేనే, లేదంటే నేనే పెడతా. ఇప్పుడు అదే కాఫీని ఎలా అడుగుతాం తెలుసా? కాఫీ ఆడైతే కనీసం మాట అని అంటాడు, మనం ఏంటో తెలుసా? సైకో నా కొడుకల్లారా, మరి ఇలా ఉన్నారంటారా మీరు? ఇది పాడు చేద్దాం. అది నాకు సిగ్గు అవుతుంది, మీరు కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఇంకా మొదలెట్టు. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం. అక్కడ చక్కగా మాట్లాడుతున్నాం కదా మళ్ళీ. నా కాదు, నేను రాత్రంతా ఏంట్రా శబ్దాలు పైన? పిల్లల్ని అడిగే మాట్లాయి బుద్ధి రాకుండాను. ఆ సీరియల్ టీవీలో వస్తున్నంతసేపు నా పిల్లని చాలా తేడాగా ప్రవర్తించిందిరా. నేను మొగిండే, నేను చెప్పిన మాట వినాలి నువ్వు. పేకెత్తుకొని పైకెత్తి డైనింగ్ టేబుల్ కొట్టేసిందిరా, నాకు భయం వేస్తుందిరా. ఇంత జరుగుతుంటే ఊర్లో ఒక్కడైనా బయటకు వచ్చి చెప్పాడు అసలు? ఊరందరికి తెలిసిన సీక్రెట్ రా ఇది. మొత్తం మగవాళ్ళ పరువు అంతా డేంజర్ లో పడింది. ఆ దిక్కుమాల దరిద్ర కొట్టి సీరియల్ వల్లే. నా వల్ల కాదురా, ఆ ఇంట్లో అయితే నేను ఉండలేనురా. ఈ పాట అంతా మొత్తం తెల్లగా అయిపోయి మోడదాకా సైలెంట్ కూర్చొని సీరియల్ చూసేవాడు, ఇప్పుడే యాక్టర్ కొట్టేదాకా వచ్చింది. సీరియల్ రాది, సీరియల్ దానికి అంతా అయిపోలా.
ఆల్ఫా అన్నావు, పురుషుడు అన్నావు, ఇప్పుడు భయపడుతున్నావా? ఆల్ఫానే ఆడోళ్ళ దగ్గర, దెయ్యాల దగ్గర కాదు కదా. మాత, ఇప్పుడు మా అందరికి ఏం జరగబోతుంది? అంటే ఇప్పుడు ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ పోతారా?